క్రియేటివిటీ అంటే ఏదైనా కొత్తగా సృష్టించుట అని మనందరికీ తెలిసిన విషయమే. క్రియేటివిటీ అనేది మన అందరి సొత్తు. క్రియేటివిటీ అంటే అది మనకు సంబంధించింది కాదులే, మనది మట్టిబుర్ర, కొత్త కొత్త ఐడియాస్ మనకెలా వస్తాయి, అంత సినిమా ఉంటే ఎప్పుడో దేశాన్ని ఏలేవారము అని మనలో చాలామంది అంటూ ఉంటారు. నిజానికి మీరు క్రియేటివ్ కాదు అని అనుకోవడం కేవలం మీ భ్రమ. అందరిలా మీరు కూడా క్రియేటివ్ పర్సనే. దాన్ని మీరు నమ్మండి. అందరికీ ఉండేది ఒకటే బుర్ర, ఒకటే మెదడు అయినప్పుడు కొందరు మాత్రమే క్రియేటివ్ అనుకుంటే మీరు పొరపడినట్లే. చాలా వరకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగుల్లోనే ఉంటూ ప్రతిరోజు ఒక యంత్రంలా పనిచేయడానికి అలవాటు పడిపోయారు. దాని నుండి బయటికి రావడం కొంచెం కష్టమే అయినా అనుకుంటే ఖచ్చితంగా బయటికి రావచ్చు. రోజులో ప్రతి ఒక్క మనిషికి కొన్ని వేల సంఖ్యలో ఆలోచనలు అనేవి వారు చూస్తున్న దృశ్యాలు బట్టి, వినే వాటిని బట్టి, చేసే పనిని బట్టి వస్తూ ఉంటాయి. వీటిలో చాలా వరకు రొటీన్గా అనిపించవచ్చు, కానీ మనకే తెలియకుండా కొన్నిసార్లు మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. చాలా వరకు వాటిని మనం పెద్దగా పట్టించుకోం. మన బిజీలో మనం ఉంటాం. కొన్నిసార్లు అందరికన్నా మంచి ఐడియా మీకే ముందు రావచ్చు. మన మీద మనకి నమ్మకం లేకపోవడం వలన, మన గురించి మనలో చులకన భావం కలిగి ఉండడం వలన అటువంటి వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. మన జీవితాన్ని మార్చడానికి ఒక ఐడియా అనేది సరిపోతుందని మనమందరం గుర్తుపెట్టుకోవాలి. అద్భుతాలు మన జీవితంలో అంటూ ప్రత్యేకంగా జరగవు, కానీ మంచి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఎవరైతే ట్యాప్ చేసి ప్రాసెస్ చేస్తారో వారే సృష్టించగలుగుతారు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా మొదటిగా మనపై మనకు నమ్మకం ఉండాలి. అందరిలానే మనం కూడా శక్తియుక్తులు కలిగి ఉన్నామని నమ్మాలి. మన బుర్రే మన పెట్టుబడి. దానిని సరిగా ఉపయోగిస్తే జీవితంలో దేన్నైనా సాధించగలం అని గుర్తుపెట్టుకోవాలి. అందరిలా మీరు తెలివైన వారేనని, మీకు మంచి ఆలోచనలు వస్తాయని విశ్వసించాలి. మీరు కూడా కొత్త వాటిని సృష్టించగలరు అని తెలుసుకోండి. రెండవదిగా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీకు తరచూ వస్తున్న ఆలోచనలపై ఓ కన్నేసి ఉంచండి. ఏదైనా ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు దానిని జ్ఞాపకం చేసుకుని ఒక దగ్గర రాయండి. రిలాక్స్గా ఉండడానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో ఆ రోజు మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నారా, కొత్త దానిని అనుభూతి చెందారా, ఏదైనా చేయలేని పని కొత్తగా చేశారా, ఆ సమయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఏదైనా ఒక మంచి తలంపు, ఆలోచన వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం చేయండి. మీకు తెలియకుండానే మీ ఉత్సాహం అనేది ఆ ఆలోచన ప్రకారం చేసే ప్రాసెస్లో రెట్టింపు అవుతుంది. సమయాన్ని కేటాయించి వచ్చిన ఆలోచనను కొంచెం ఫోకస్ చేసి దానికి సంబంధించిన అవకాశాలను బేరీజు వేసుకోండి. కొన్ని విషయాలు మాత్రం మీకు ఏది అనిపిస్తుందో ఆ ప్రకారం చేయడానికి అలవాటు చేసుకోండి. ఈ రోజున మనం చూస్తున్న పెద్ద పెద్ద కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఓయో, ఫ్లిప్కార్ట్, బైజూస్ యాప్, జిఎంఆర్, తెలుగు మ్యాట్రిమోనీ, ఐబిఎం ఇటువంటి ఎన్నో సంస్థలు ఒక చిన్న ఐడియాతోనే స్టార్ట్ అయ్యాయి. దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు మహామహులేమీ కాదు. వాళ్ళు మనలాంటి బుర్ర ఉన్నవాళ్లే. వాళ్ళు చేసిందల్లా వాళ్లకు వచ్చిన ఐడియాని ఫోకస్ చేసి దానికి కావలసిన సమాచారాన్ని శ్రద్ధతో సేకరించి ఒక్కొక్కటిగా సమకూర్చి చిత్తశుద్ధితో శ్రమించడం వలన ఈ రోజున క్రియేటర్స్గా సమాజంలో చలామణి అవుతున్నారు. మీ భవిష్యత్తు క్రియేట్ చేసుకునేది మీరు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకుండానే మీలో ఒక రైటరు, సింగరు,
ఎంటర్‌ప్రెన్యూర్, ఎడిటరు, బిజినెస్ మ్యాన్, పబ్లిక్ స్పీకర్, సోషల్ వర్కర్, వాలంటీర్, టీచర్, ఎవల్యూటర్, పొలిటీషియన్, ఆర్టిస్టు, కౌన్సిలర్ ఇలా అనేక రంగాలకు సంబంధించిన వారు ఉండే ఉంటారు. ఈరోజు మీ స్థితి, పరిస్థితి మీరు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు, కానీ అవేవి మీలో దాగి ఉన్న క్రియేటివిటీని దాచలేవు, ఆపలేవు. మీరు కూడా అందరిలా మీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని వాటిని జయించి జీవితంలో పోరాడి మీ క్రియేటివిటీతో, తెలివితేటలతో అద్భుతాలను సృష్టించగలరు. మీరు అందరిలా క్రియేటర్సే అని గుర్తుపెట్టుకోండి. వచ్చిన ప్రతి మంచి ఆలోచనను సరిగా ఉపయోగించుకొని అవకాశాలను మీకు మీరుగా సృష్టించుకొని మీరు అనుకున్నది చేసి చూపించండి. మీ ఆలోచన కొన్నిసార్లు ఎంతోమంది జీవితాలను మారుస్తుంది, ఎంతోమంది భారాన్ని విడిపిస్తుంది, మీకు తెలియకుండానే ఎంతోమందికి మేలు కలిగిస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒకప్పుడు ప్రమాదాల్లో కాళ్ళు తెగి నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని చూసి వీళ్లకు ఏదో విధముగా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో కృత్రిమ కాళ్ళు అనేవి కనుగొనడం జరిగింది. ఎవరికో వచ్చిన ఒక చిన్న ఆలోచన ఈనాడు అనేక మందిని నడిపిస్తుంది. కనుక మీరు అనుకున్నది చేసి చూపించండి. మీ ఆలోచన ఎంతోమంది జీవితాలను మారుస్తుంది, ఎంతోమంది భారాన్ని విడిపిస్తుంది, మీకు తెలియకుండానే ఎంతోమందికి మేలు కలిగిస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు. ఈనాడు పేరు మోసిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, మహామహులు ఒకప్పుడు అందరి చేత చీకొట్టబడిన వారే, దారుణమైన పరిస్థితులు అనుభవించిన వారే, వీడు దేనికి పనికిరాడురా అని అనిపించుకున్నవారే. నువ్వు చేయలేవు, నువ్వు దేనికి పనికిరావు అని ఎవరైనా అన్నారంటే దానిని ఎంత మాత్రమూ నమ్మొద్దు. చివరికి అది నీ మనసు చెప్పినా కూడా అది కేవలము భ్రమ, పచ్చి అబద్ధం. సమయాన్ని వెచ్చించి ఏ రంగంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో ఒకసారి నీకు నువ్వుగా పరీక్షించుకో. క్రియేటివిటీ అనేది అందరిలా నీలోనూ కూడా ఉంది అని విశ్వసించు. నీ మైండ్కి పని చెప్పు. మంచి ఆలోచనలతో నీ మైండ్ని నింపు. అలా చేస్తే నీ మైండ్ అనేది నువ్వు ఊహించలేని అద్భుతమైన ఆలోచనలను నీకు ఇస్తుంది. నిన్ను కూడా అందరిలా సృష్టించగలిగేవాడిగా చేస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మడం లేదా? అయితే ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసి చూడండి. మీరు రోజు చేసే ఒక పనిని ఎంచుకోండి. ఇప్పుడు దాన్ని రోజు చేసేలా కాకుండా వేరే విధంగా చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని రకాలుగా చేయగలిగితే అన్ని విభిన్న రకాలుగా చేయండి. సిన్సియర్గా ట్రై చేయండి. ఆలోచనలు అవంతట అవే వస్తాయి. మీ పనల్లా మీ మైండ్కి పని చెప్పండి చాలు. చెయ్యాలి అన్న ఉద్దేశం ఉండాలే గాని నీ మైండ్ నుంచి వచ్చే ఆలోచనలకు కొదువే ఉండదు. దీన్నే మరో మాటలో చెప్పాలంటే దృఢ నిశ్చయం కలిగి ఉంటే ఆలోచనలు వాటంతట అవే వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ మిమ్మల్ని మీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎవరిపై ఆధారపడకుండా మీ స్వశక్తిపై మిమ్మల్ని నిలబెట్టేది మాత్రం నీ మైండే. దానిలో దాగి ఉన్న క్రియేటివిటీయే. క్రియేటివిటీ మీలో ఉందని, మీరు కూడా క్రియేటర్సే అని నమ్మండి. నమ్మి నువ్వంటే ఏమిటో ఈ లోకానికి అద్భుతాలు చేసి చూపించు. యు ఆర్ ఏ క్రియేటివ్ పర్సన్. థ్యాంక్ యూ.